ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. హ్యాపీ ఉగాది అండి. మనకి ఇది కొత్త సంవత్సరం కదా. ఈ సంవత్సరం అంతా అందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. మేము ఇంకా ఎవరం లేవలేదు. లేవకముందే ఇంకా నేను ఇలా లేచి చూస్తున్నా. పిన్ని ఇంటికి అంత ధూపం వేస్తుంది, పూజ చే ఈ ప్లేట్లో దీపం పెట్టని చూసారా, అది పోచమ్మకి బోనము. ఉగాది ముందు పోచమ్మకి ఎల్లమ్మకి చేసుకుంటారు కదా. ఇంకా మా పిన్నికి ముందు కుదరలేదు, అందుకే ఈరోజే అన్నీ చేసేస్తున్నారు. మళ్ళీ మా చెర్రి ఇంట్లో ఉండదు కదా, హాస్టల్లో ఉంటుంది. బాబాయ్ కూడా ఇంకా అందరూ ఉన్నప్పుడే చేసుకుంటానని చేసుకోలేదన్నమాట. ఇంకా మేము ఎవరం రెడీ అవ్వలేదు కదా, అందుకే బాబాయ్ పిన్ని ఇద్దరే వెళ్తున్నారు. మళ్ళీ ఇక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకొక పోచమ్మ దగ్గరికి వెళ్ళాలి, అందుకే పిన్ని బాబాయ్ ఇద్దరే వెళ్తున్నారు. మా పిన్నితో పాటు ఇంకొక ఆవిడ వస్తుంది కదా, తను మాకు రిలేటివ్సే అవుతారనమాట. మా పిన్నికి పిన్ని వరుస అవుతారు. ఇటు పక్కన ఎల్లో కలర్ షర్ట్ ఉంది కదా, తను బాబాయ్ వరుస అవుతారు. ఇంకా నేను చూడలేదు, చూసారా వీళ్ళిద్దరు మ్యాచింగ్ డ్రెస్సెస్. వీళ్ళిద్దరు చాలా క్లోజు, ఎటు వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్తారు. ఇంకా పిన్ని టెంపుల్కి వెళ్ళి వచ్చాక ఇంటి ముందు వస్తే బియ్యము బెల్లం పెట్టేసింది. ఇంకా నేను కూడా అప్పటికి స్నానం చేస్తున్నాను కదా, నేను కూడా దండం పెట్టుకొని మొక్కేసి పిన్ని ఏం చేస్తున్నారంటే భక్షాల కోసం అనేసి బెల్లం కరగడానికి బాండి పెట్టేసి అందులో కొన్ని వాటర్ వేసి బెల్లం కరగాలని అలా కలుపుతున్నారు. తర్వాత శనగపప్పు ఉడకబెట్టేసి ఆరాలని ఒక క్లాత్లో వేసి పెట్టారు. ఇక్కడ ఇంకొక స్టవ్ పైన ఏంటంటే గుడాలు ఉడకబెడుతున్నారు. 9 రకాలైన 5 రకాలైన కలిపేసి పెట్టుకుంటారు కదా. అలా సిద్ధు స్నానం చేసి వచ్చిండు, అందుకే సిద్ధుకి బొట్టు పెడుతున్నా. ఇంకా ఉగాది పచ్చడి పెట్టాలి కదా, ఎవరు రెడీ అయ్యి వస్తే వాళ్ళకి బొట్టు పెట్టి ఉగాది పచ్చడి పెట్టడం అదే డ్యూటీ అయిపోయింది పొద్దున. ఇంకా సిద్ధుకి పెట్టేశాను. అది కొంచెం పుల్లగా ఉందంట. ఎవరు రాలేదు ఆగాలి, ఎవరి చేతులు వచ్చింది ఆగలేదు ఆగాలి. వాళ్ళు పెట్టితేనే పెట్టు, లేకపోతే నువ్వు లేదు. అయ్యో మంచిగా అంటే సిద్ధుకి మ్యాంగో పుల్ల ఉంటుంది కదా, పుల్లటి ఫ్లేవర్ నచ్చదు, అందుకే అలా తిననని చెప్తున్నాడు. వేరే ఫ్లేవర్ వస్తుంది. వేసుకొచ్చారు ఒకసారి. డాక్టర్ కావాలి. అవును, నిజమే చెర్రి. కరిగిన బెల్లంలో కొంచెం రుబ్బుకోవాలి. ఉడికిన శనగపప్పుని రుబ్బుకొని అందులో వేసుకొని పల్చగా కాకుండా కొంచెం దగ్గరకు వచ్చేదాకా కలుపుతూ ఉండాలి. ఇదేమో ఎల్లమ్మకి పెట్టుకుంటాం కదా, బొట్లు పెట్టుకోవడానికి నానబెట్టిన బియ్యము ఇంకా పసుపు వేసి అలా దంచుకోవాలి మెత్తగా. నానబెట్టిన బియ్యము పసుపు మిక్సీ వేసి దంచాలి. పిన్ని భక్షాలు చేస్తున్నారు. ఇంకా దేవుడికి బొట్లు నన్నే పెట్టమంటే ఆల్రెడీ అక్కడ ముందు పెట్టేస్తున్నాయి, మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలి కదా. దానిపైన మళ్ళీ ఇందాక పట్టిన పిండిని రాసేసి ఇలా కలర్స్ తెచ్చుకోవాలి. ఆ కలర్స్ పెట్టేసుకుంటారు. అందరు పెడతారు కాబట్టి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇంట్లో పెట్టడం అయిపోయిన తర్వాత మనకున్న అన్ని గడపలకు పెట్టుకోవాలి. ముందు ఇక్కడ గేట్ దగ్గర పెట్టేస్తున్నాను. తర్వాత
ఇంకా మన ఇంట్లో ఉన్న అన్ని గడపలకు సేమ్ ఇలాగే బొట్లు పెట్టేసుకొని ఒక 5 లేదా 9 కలర్స్తో అలా బొట్లు పెట్టేసుకోవాలి. మా ఇంట్లో అయితే ఈ డ్యూటీ నాకే ఉండేది. అమ్మమ్మ దంచిస్తే బొట్లు అన్ని గడపలకి పెట్టమంటే మా ఇంట్లో 9 గడపలు ఉండేవి. ఆ 9 గడపలకి నేనే బొట్లన్నీ పెట్టేసుకుంటూ వచ్చేదాన్ని. పిండి పెట్టిస్తే నేనేమో కాలుస్తున్నాను. ఇప్పుడు ఓన్లీ 5 భక్షాలే చేసాము, జస్ట్ దేవునికి నైవేద్యం పెట్టడానికి అనేసి. మళ్ళీ అవన్నీ చేస్తూ ఇక్కడే ఉండిపోతే లేట్ అయిపోద్ది కదా. ఇప్పటికే 12 అవుతుంది టైము. మార్నింగ్ పోచమ్మ దగ్గరికి వెళ్ళారు కానీ అప్పుడు కోడిని ఇంక వేయలేదు, ఎందుకంటే నాన్ వెజ్ ముడితే మళ్ళీ దేవుడికి నైవేద్యం పెట్టడం కుదరదు కదా. ఓన్లీ వెళ్ళి మొక్కుకొని వచ్చేసారు అంతే. ఇంట్లో మళ్ళీ భక్షాలు చేసి దేవుడికి మొక్కిన తర్వాత మళ్ళీ ఇంకొక పోచమ్మ దగ్గరికి వెళ్ళాలి. అందరం ఇప్పుడు రెడీ అయిపోయి ఇప్పుడు మాత్రం అందరం వెళ్ళిపోతున్నాము. క్వశ్చన్ చూసారు, ఎండలోనే ఆడుతుందండి, అసలు లోపల రమ్మంటే రావట్లేదు. ఇంకా చాలా ఫ్రెండ్స్ దొరికారు అక్కడ, మంచిగా ఎంజాయ్ చేస్తుంది. పిన్ని బాబాయ్ ఏమో బైక్ పైన వెళ్ళిపోయారు కోడిని తీసుకుని రావడానికి. పిన్ని ఇంకా మేము కార్లో వెళ్ళిపోతున్నాము. అక్కడ ముందు గ్రీన్ కలర్లో పెయింట్ వేసి చూస్తారా, అదే పోచమ్మ టెంపుల్ అనమాట. గుడికి వెళ్ళిన తర్వాత 3 ప్రదక్షిణలు చేసాము. ఇంకా ఈ పాపను ఎత్తుకున్న తనేమో మాకు సిస్టర్ అవుతారు, అంటే బాబాయ్ వాళ్ళ తరపున. ఇంకా నేను తనని కలవడం ఫస్ట్ టైం, కాకపోతే తను మాతో బాగా కలిసి ఉంది. పిన్ని అమ్మవారికి పెట్టడానికని చీర తీసుకొచ్చింది. ఇంకా పోతరాజుకేమో టవల్ కప్పుతా అనేసి టవల్ కూడా తీసుకొచ్చారు. ఫస్ట్ బోనం పెడుతున్నారు అక్కడ అమ్మవారికి. మనం తీసుకొచ్చిన బోనము పప్పు పలహారం పెట్టాలి. ఈరోజే చాలామంది వస్తున్నారు ఇక్కడికి, అంటే పిన్ని వాళ్ళ లైన్ వాళ్ళందరూ ఈరోజే అనుకున్నారంట కలిసి వద్దామనేసి, అందుకే ఎక్కువగా అందరూ ఈరోజే వస్తున్నారు. చెట్ల మధ్యలో ఉంది కదా టెంపుల్, బాగా అనిపించింది నాకైతే. పాపను ఎందుకు బెదిరిస్తున్నావు? చెల్లి ఏడుస్తుంది, ఆమె ఇప్పుడే మూడు మంచిగా ఉన్నది. కోడి పాపకు భయపడి కాళ్ళు పైన పెట్టుకుంది. అందరం లోపలికి వెళ్ళి మొక్కేసి వచ్చి ఇంకా కాసేపు కూర్చొని వెళ్దాం ఇక్కడ అనేసి కూర్చున్నాము. ఇంకా పిన్ని ఆంటీ వాళ్ళందరూ పప్పు పలహారం పెడుతుంటే కూర్చొని తినేస్తున్నాం. ఖుషికి అందులో షుగర్ ఉంటుంది కదా, ఇంకా షుగర్ ఇష్టం కదా, చక్కగా కూర్చొని తినేస్తుంది. ఈ ఆంటీ ఏమో బాబాయ్కి చెల్లి అవుతారు, బాబాయ్ వాళ్ళ చెల్లి. ఇంకా పిన్ని వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు. అందరం కలిసి కాసేపు ఫొటోస్ తీసుకున్నాము కొన్ని. తర్వాత ఇంకా టెంపుల్ ముందు ఇలా పొర్లు దండాలు అంటారా ఏమంటారో ఐడియా లేదు, ఇలా ఇంకా పిల్లలతో చేపించేసాము మేము కూడా. ఖుషి ఫస్ట్ వాళ్ళని చూసి నేను చేయను మమ్మీ అంది, ఇంకా తీసుకెళ్ళి పడుకోబెట్టాక చక్కగా చేసేసింది. మళ్ళొక్కసారి తనేమో రియా పాప ఇంకా ఏడుస్తుంది పాపం, తెలియదు కదా ఎందుకో పడుకోబెట్టారని ఏడ్చేసింది. తర్వాత ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ భక్షాలకు చేసిన పిండి ఉంది కదా, ఆ పిండితో ఇంకా భక్షాలన్నీ చేసేసాము. అందరం కలిసి చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా అనేసి ఒక్కొక్క పని అందరం డివైడ్ చేసుకున్నాము. ఉగాది రోజంతా కిచెన్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది కదా, హాఫ్ డే కిచెన్లోనే గడిచిపోతుంది కదా. మీకు కూడా ఇలా అనిపిస్తుందా నాకు కామెంట్ చేసి చెప్పండి. వేరే పండుగలకైతే మనకి ఇష్టమైంది చేసి దేవుడికి పెట్టొచ్చు, కాకపోతే ఈ పండుగ అలా కాదు కదా, ఖచ్చితంగా భక్షాలు చేయాల్సిందే, ఇంకా ఉగాది పచ్చడి పెట్టాలి కదా, అందుకేనేమో ఇలా లేట్ అయిపోద్ది. ఇంకా మేము తినేసరికి 3 అయింది, అందుకే టైం చూస్తున్నాను. బాబాయ్ వాళ్ళు ఆల్రెడీ తినేశారు.
ఇంకా ఇప్పుడు మేము తింటున్నాము. పిన్ని మార్నింగ్ నుంచి ఫాస్టింగే ఉంది. మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేసాక అందరము తినేసాము. ఆ పిన్ని ఒక్కరే తినలేదు. ఇంకా అందరం కలిసి తిందామనేసి మళ్ళీ మా కోసం వెయిట్ చేసింది. ఇప్పుడు ఉగాది ముందు అమ్మమ్మ గాజులు వేస్తున్నారు అని అంటున్నారు కదా, అందుకోసమే పిన్ని బ్యాంగిల్స్ తీసుకొచ్చింది. కాకపోతే ఉగాది ముందు రోజు అమావాస్య వచ్చింది కదా, ఆ రోజు వేయొద్దనేసి ఇంకా ఫెస్టివల్ రోజే వేస్తానని ఉంది. ఇంకా పాపకి స్నానం చేపించేసి రెడీ చేశాను. ఇంకా పార్టీ వేర్ డ్రెస్సెస్ ఏం తీసుకెళ్ళలేదు. లంగా జాకెట్ అవి ఉంటే బాగుండేవి కదా. ఇప్పుడు తను ఇంకా ఫ్రాక్ కూడా వేసుకున్నాను అంది. టీషర్ట్ పాయింటే వేసుకుంటుంది ఎప్పుడైనా, ఫ్రాక్స్ ఇష్టం ఉండదు. జేజే బ్యాంగిల్స్ వేస్తుందంటే అమ్మమ్మ అంటే ఓకే అని వేసుకుంది. తను బ్యాంగిల్స్ పిన్ని వేశాక చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మంచిగా గాజులు వేసుకొని బాగా ఆడుకుంది. గంధాల ఇవ్వడానికి గాజులు వేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది తినాలి. కొంచెం బ్యాంగిల్స్ వేయించుకున్నప్పుడు కొంచెం తినాలి. బంగారు కొండ చక్కనమ్మ. ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము కాసేపు. తర్వాత టిన్ను చెరికి బ్యాంగిల్స్ వేయడానికని అమ్మమ్మ వచ్చారు. అబ్బాయిలకేమో లడ్డు పెడుతున్నారు కదా, ఇంకా డుగ్గు కూడా టవాలు ఇంకా లడ్డు తీసుకొచ్చారు. అమ్మమ్మ వచ్చేసరికి నేను కూడా కనిపించాను కదా, ఏంటి మాధవ్ ఉందని చెప్పలేదు, ఇంకా మాధవి కూడా తీసుకొచ్చేదాన్ని కదా అని అన్నారు. పిన్ని ఏమో నేను మర్చిపోయాను అని చెప్పింది. ఇంకా టిన్ను చెరికి తీసుకొచ్చిన బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, చాలా తీసుకొచ్చారు బ్యాంగిల్స్ అయితే. ఇంకా మా ముగ్గురికి వేసేసారు. అమ్మమ్మ నాకు అలా బ్యాంగిల్స్ వేస్తే చాలా నచ్చింది, మంచిగా అనిపించింది. కానీ నాకు అమ్మమ్మ అని పిలిస్తే ఏదోలా అనిపిస్తుంది. అంటే అంత ఏజ్ కాదు కదా, అందుకే నాకు అలా అనిపిస్తుంది. తర్వాత ఇంకా టిన్ను చెరికి నాకు అందరికి బ్యాంగిల్స్ వేశారు. ఫస్ట్ నాకు వేశారు. ఆ బ్యాంగిల్స్ చేతికి వేస్తుంది. కాకపోతే అవి కొంచెం టైట్గా ఉన్నాయన్నమాట, జాగ్రత్తగా ఎక్కించుకోవాలి కదా, అందుకే నన్ను ఎక్కించమని చెప్తే నేను ఎక్కించుకుంటున్నాను. నా తర్వాత టిన్నుకి, తర్వాత చెర్రీకి కూడా వేసేసారు. డుగ్గుకేమో లడ్డు తీసుకొచ్చారని చెప్పాను కదా, ఇంకా లడ్డు పెట్టారు. ఇంకా వాడు మాత్రం ఆ మెడలో నుంచి టవల్ అస్సలు తీయలేదు. ఆ రోజంతా పడుకునే వరకు కూడా మెడలోనే వేసుకుని ఉన్నాడు. ఖుషి వెళ్ళి టచ్ చేస్తే చాలు ఇంకా ఇద్దరు కొట్టేసుకున్నారు చాలాసేపు. ఇంకా ఆపలేకపోయినాం మేమైతే. చెర్రీకి అయితే ఈజీగానే ఎక్కిపోయినాయి చూడండి బ్యాంగిల్స్, చాలా సన్నగా ఉంటుంది కదా అది. ఇంకా ఎక్కిచ్చేసి కాసేపు నవ్వుకున్నారు. తర్వాత అన్నం తినేసాము. అన్నం తినేసి వెళ్ళి ఇంకా కాసేపు బయట కూర్చున్నాం అనమాట. ఎందుకంటే కూలర్ ఆన్ చేసాము. ఇదే ఫస్ట్ టైం అనమాట. బాగా డస్ట్ ఉంటే జలుబు చేస్తుంది కదా, ఫస్ట్ టైం అయితే. అంటే క్లీన్ చేసి పెట్టుకున్నాము మధ్యాహ్నమే, ఎందుకైనా మంచిదిలే, మళ్ళీ డస్ట్ వస్తే జలుబు చేస్తుంది పిల్లలకి అందరికని ఆన్ చేసి అటు సైడ్ వెనుక వైపు డోర్ ఓపెన్ చేసి పెట్టాము, డస్ట్ అంతా అట్ట వెళ్ళిపోతుంది అనేసి. ఇంకా మేము ఇంటి ముందు కూర్చొని కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాము. అయితే బ్యాంగిల్స్ తీయమని చెప్పి ఇంకా మేము చూడట్లేదు వీడియో తీస్తుంటే. ఇంకా సిద్ధేమో మీకోసం ఎవరినైనా వీడియోగ్రాఫర్ని పెడితే వాడు మాత్రం చచ్చూరుకుంటాడు అంటే ఇంకా అప్పుడు చూసి మళ్ళీ అందరం బ్యాంగిల్స్ చూపిస్తున్నాము. చూసారా కుష్పాప ఎంత ఎంజాయ్ చేస్తుందో ఆ బ్యాంగిల్స్ వేసుకొని. మా ఉగాది మాత్రం ఇలా గడిచిపోయిందండి. మీరందరూ కూడా ఎలా పండుగ చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నేను మాత్రం అమ్మని అత్తయ్య వాళ్ళని చాలా మిస్ అయ్యాను.
ఓకే అండి, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.